వీడియోకి ఒక అంటే మంచి రీచ్ వచ్చింది అనుకున్నట్టు రీచ్ వస్తే కంపల్సరీ మటన్ బిర్యానీ మంచిగా మేకని పోద్దాం. వీడైతే మొత్తం లెగ్ పీసులు చోరు చేసిండు, మంచిగా కుక్కే పక్కకి పెట్టుకున్నాడు. అయ్యంగా గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు లేచినాం, మావాడు లేవంగానే అడ్లు కొంచెం నాన్న అని చెప్పి పట్టుకొచ్చింది. ఇటు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇవాళ సండే ఫ్రెండ్స్. అయితే మనకు టెంట్ కుట్టిన లాయక్ మామ తెలుసు కదా, మంచిగా చికెన్ బిర్యానీలా ఫేమస్, మస్తు వండుతాడు. ఇప్పుడు అతన్ని మళ్ళీ సండే వర్క్ లేని చెప్పి బిర్యానీ అండిపిద్దామని చెప్పి ఇప్పుడు ఆర్మీకి వెళ్ళి ఇన్వైట్ చేసినాము. ఇప్పుడు ఫోన్ చేసిన 10 వరకు వస్తున్నాడు. మనం అన్ని మాల్ మసాలా రెడీ పెడితే వచ్చి మంచిగా చికెన్ బిర్యానీ మనకు చేసి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఓకేనా, చూసేయండి. లెట్స్ గో. మనలో అయితే తాడిపత్రలు కప్పేసి సగం తెలుసుగా, మనమైతే మొత్తం వీడియోలు తీసుకుంటాం. మన పని తక్క ఊరుడు ఎక్కువ ఉంటుంది. ఫోన్ మంచిగా బిర్యానీకి ఇక్కడ కూకొని ప్లానింగ్ ఎత్తున్నాం. కాదు నువ్వు డైరెక్ట్ తేటా ఇంకా తెట్లా ఇక్కడ వర్క్ బాగుంటుంది బ్రో. పొద్దున కాదు నువ్వు సరే పో మరి తేటా ఇంకా చూపో, ఫోన్ చేస్తాం. చెల్లాడు ప్రిపేర్ చేసినా మంచిగా రాసేసినాం, డైరెక్ట్ తీసుకొద్దాం. అరే లైట్ రా, ఫోన్ కరవైతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసినాం కదా, చూడండి మనలో అయితే టార్డేస్లో అలా అన్ని సామాన్ తీసుకొచ్చేసారు. మొత్తం మాల్ మసాలాలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు మొత్తం అన్ని సెట్టింగ్ చేసి ఇక్కడ పెట్టేసినాం. ఎప్పుడైనా చూసారుగా అందరి లెక్కనే ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని కోసుడు, అది కామన్. డైరెక్ట్ మనం పొయ్యి మీద ఎక్కిచ్చిడదే పెడదాం, ఎందుకంటే అందరు కామన్ అందరు కోసుకుంటారు కాబట్టి మనకేంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయో అచ్చమైన తెలుగులో మనం ఇప్పుడు ఈరోజు చెప్తాం. ఓకేనా, ఇక డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కినాక చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. పెట్టుకుంటుంది ఇది కూడా. అయితే ఫస్ట్ బియ్యం అయితే మనము బాస్మతి అయితే కొంచెం నానబెట్టాలి, ఎందుకంటే మనము మంచిగా స్మూత్ అవుతుందంట, పొడి పొడి కాదంట. పొడి కాదు బియ్యం. ఓకే అర్థమైంది. మొత్తం కుకింగ్ మేకర్ వచ్చేసిండు. మొత్తం కట్టెలు గుద్దగల అదే తీసుకురా పోరు అక్కడికి వెళ్ళి ఓలో పనులు చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుందాం మనం. నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చూసుకోండి. 5 kg చికెన్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం ఫస్ట్, ఎందుకంటే అది వేస్తేనే కౌసు వాసన పోతుంది, నీచు వాసన. అలాగే కొంచెం పసుపు, అంటే 5 kg చికెన్ కాబట్టి దానికి తగ్గ పసుపు. తర్వాత మిర్చి పౌడర్, కాశ్మీర్ మిర్చి పౌడర్, కస్తూరి కాశ్మీర్ అంటున్నా, కస్తూరి. ఇది కూడా మనకు 5 kgకి తగినంత వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయలు కూడా కొంచెం చల్లుకోవాలి, ఎందుకంటే నిమ్మకాయ రసం తోటి మనకు టేస్ట్, ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యి మంచిగా మనకు కారం స్పైసీ కానీ సప్ప కానీ ఏం కాకుండా నార్మల్గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుదాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాగ్నేషన్, ఇది కలుపుకొని పక్కెట్టుకోవాలి. తర్వాత సెకండ్ మ్యాగ్నేట్ చేసి పెరుగు, మిర్చి, ఇంకా మంచిగా ఇది గ్రైండర్కి పట్టుకున్న మాల్ మసాలా కూడా మిక్స్ చేయాలి, అది సెకండ్ మ్యాగ్నేషన్లో వస్తుంది. ఇప్పుడైతే మంచిగా ఇవి మిక్స్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్ మ్యాగ్నేషన్లో. ఇది మంచిగా మ్యాగ్నెట్ కావాలి ఒక 15 నిమిషాలు, ఎందుకంటే ముక్కకు పట్టుకోవాలి ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, డైరెక్ట్ మ్యాగ్నేషన్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు మ్యాగ్నేషన్ చెప్పినా కదా, మంచిగా నిమ్మకాయ కారం అనేసి మనోడైతే మిక్స్ చేస్తున్నాడు. ఇట్లా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అర్ధగంట సేపు మ్యాగ్నేషన్ చేసుకుంటే మనకు ముక్కు ఉడుకుతుంది, అంటే సారీ మ్యాగ్నేషన్ అవుతుంది. డైరెక్ట్ పక్కెట్టుద్దాం. ఓకేనా, ఒక 5 నిమిషాలు పక్కెట్టుగా. ఓకే రైట్ ఫ్రెండ్స్, పెద్ద లగన్ కాబట్టి 5 kg చికెన్ లెక్క ఏర్పడతలేదు. ఓకే రైట్, మరి డైరెక్ట్ ఆనియన్ ఫ్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మామ ఆయిల్ వస్తుండు, మంట బగ్గు మంట దిగినకి వెళ్ళి
మంట చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఆనియన్స్ ఫ్రై చేద్దాం. ఉల్లిగడ్డలు అయితే మనోడు మామ వేస్తుండు, అందులో కొంచెం కొత్తిమీర మిక్స్ అయింది. కొంచెం మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా గోల్నాయి. ఇంతకన్నా ఇంకా గోల్పియచ్చు, కానీ ఎందుకంటే మనకు ఈ నార్మల్ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే తీయదనం స్పైసీ అన్నీ మిక్స్ అయ్యి ఘాట్ వస్తుంది మనకు తినేటప్పుడు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం దించుకుందాం. ఇప్పుడు ఇక మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచిగా ఆరాలి. ఆనియన్స్ ఆడితేనే మనకు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా మ్యాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యాగ్నేషన్ వచ్చేసి మంచిగా గ్రైండర్ పెట్టిన పచ్చిమిర్చి మిక్స్ అయ్యరా, మంచిగా మిక్స్ చేస్తాడు మనోడు ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి, అట్లనే చికెన్ మసాలా, అట్లనే గరం మసాలా, ప్లస్ గ్రైండర్ పట్టిన గరం మసాలా, ఆల్ మిక్స్ మసాలా. ఇది నాకు మెయిన్ చికెన్లో. ఫ్రెండ్స్ తర్వాత పుదీనా, అలాగే కొత్తిమీర, మొత్తం హోమ్ మేడ్ ఫ్రెండ్స్. మా పల్లెటూరులోనే ఇవన్నీ తెంపుకొచ్చినాం. ఆల్మోస్ట్ గరం మసాలా కూడా మా పల్లెటూరులోనే తీసుకొని వచ్చేసినాం. వీడియో అయితే లాంగ్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్, మంచిగా లైక్ చేయండి. మీకోసం మేము 5,000 ఖర్చు పెట్టి వీడియో ఇస్తున్నాం. అలాగే ఇవేంటిరా బండా పువ్వు ఫ్రెండ్స్, బండా పువ్వు బగారాకు మనోడైతే ఇప్పుడు వచ్చేసిండు. తోడా బగారాకు జరబోయ్. అలాగే ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెం బండా పువ్వు వేయాలి. అన్నంలో బిర్యానీలో అయితే బాగా వేయాలి, మిక్స్ అయిపోతుంది మొత్తం. ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాగ్నేషన్ చేసింది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ మ్యాగ్నేట్. దీంట్లో ఇంకా పెరుగు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూసేయండి. ఓకేనా? అట్లనే ఫ్రెండ్స్ మంచిగా గోలిచ్చిన ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకుందాం. టైంకు ఏ ముంగడ అసలు తాప కూడా వస్తుంది, అందుకే మనం మాట్లాడు గ్యాప్ ఇచ్చుకుంటూ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు ఫ్రెండ్స్, వర్షం పడేస్తుంది ఉప్పు. అట్లనే కొంచెం ఫ్రెండ్స్ గోలిచ్చిన ఆయిల్. ఫ్రెండ్స్ దీన్ని చూస్తే నాకు వెరైటీ అనిపిస్తుంది, ఇప్పుడు తినాలనిపిస్తుంది. చూడండి అన్ని మాల్ మసాలా అన్ని పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేయంగా మనకు పెరుగు కూడా మిక్స్ చేయాలి, ఎందుకంటే మ్యాగ్నేషన్కి ఖచ్చితంగా పెరుగు మ్యాండటరీ. అబ్బా స్మెల్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఫోన్లో వాసన రాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనోడు పెరుగు చేస్తుండు. డేట్ చూసినావా? అన్ని మంచిగా చేస్తున్నాం ఆయన పెరుగు. ఓకే ఫ్రెండ్స్, అబ్బా మీకైతే ఫోన్లో వాసన వస్తలేదు కానీ మాకైతే గమ్మారు కూతుంది ముక్కుకు. అబ్బా మామ స్మెల్ మాత్రం అదిరింది మామ. పానం అవతలేదు, హోటల్ స్టార్ వస్తుంది మొత్తం వేరే లెవెల్. వారే వా ఏమి రుచి బిర్యానీ రా. మ్యాగ్నేషన్ మాత్రం వేరే లెవెల్ చేస్తుంది మనోడు. ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఫుల్ చూడండి, ఎందుకంటే చాలా రిస్క్ తీసుకొని మస్తు అమౌంట్ ఖర్చు చేసుకొని వీడియో ఇస్తున్నాం. ఎందుకంటే మీకోసమే ఫ్రెండ్స్ మనలు కామెంట్ చేసారు చికెన్ బిర్యానీ అని, అందుకే దాని గురించి మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఇంకేమేం కావాలో ఏం కావాలన్నా మొత్తం మనకు వీడియో రూపంలో మీ ముందు పెడదాం.
మీ సపోర్టే మాకు దీవెనలు. ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా మ్యాగ్నేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ½ అవర్ మనకు మ్యాగ్నెట్ కావాలి. ఎందుకంటే ముక్క గ్రిప్ అయ్యి మొత్తం మసాలాన్ని పట్టుకోవాలి. వీళ్ళు నాకన్నా కిలో ఊరుతారు, మంచిగా గ్రిప్ పట్టుకోవాలి. ఒక ½ అవర్ దాకా తీసుకొని ½ అవర్ దాకా మంచిగా మ్యాగ్నెట్ కావాలి. ఆ మ్యాగ్నెట్ లోపు మనము రైస్ పెట్టుకుందాం ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ పెడుతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మంచిగా వాటర్ అయితే మంచిగా మొత్తం మాగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేస్తే మనకు రైస్ తయారు అయిపోతుంది. ఇక చూసేయండి. ఇప్పుడైతే మనం బియ్యం అయితే వేస్తున్నాం, బాస్మతి రైస్ని. ఓ మెల్లగా డాడీ, మెల్లగా. ఫ్రెండ్స్ మంచిగా మన మామ అయితే కలుపుతున్నాడు మంచిగా. మామ ఇది ఉడకడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది రైస్ కావడానికి? ఓకే ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ ఉడికేది తీసేద్దాం, ఎందుకంటే ప్రతి తీసి కూడా లాంగ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 75% అయితే రైస్ అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని మంచిగా వడబోయాలి. వడబోసి డైరెక్ట్ మ్యాగ్నెట్ చికెన్లో వేసేయాలి. ఓకేనా? ఆ వేసే ప్రతి డైరెక్ట్ మనం డైరెక్ట్ వేసేద్దాం. ఓకేనా? చూసేయాలి. ఇక రైస్ ఉడికింది కాబట్టి చికెన్ కూడా మ్యాగ్నెట్ అయిపోయింది. దూరం అనేసి, ఎందుకంటే కింద చికెన్ పీసెస్ ఉండాలి, పైన రైస్ ఉండాలి. ఎందుకంటే ముక్క గట్టిగా వేడికి ఉడకాలి కాబట్టి. లగన్ పెద్ద అయింది ఏం కాదు, కానీ రైస్ మాత్రం ఈజీ ఉడుకుతుంది దీంట్లో, రైస్ కానీ చికెన్ కానీ. ఎందుకంటే లగన్ పెద్ద ఉంది కదా. కలర్ డబ్బా తీసుకోరు మామ అయితే రైస్ తీస్తుండు. రైస్ తీసుకొని డైరెక్ట్ దాంట్లో చేస్తాడు. చూడండి మంచిగా 75% ఉడికింది. మధ్యలో గిన్నె పెడదాం రా, ఒకటి నేను పెట్టినా కదా అది. మధ్యలో గిన్నె పెడదాం మామ. ఇక్కడ మన ఆర్మీకి వచ్చింది మామ, సపరేట్ తెప్పించినాము. బిర్యానీ కోసం తెప్పించినాం అంటున్నాం, రప్పించినాం. ఏం చేస్తావు, మంచిగా యూట్యూబ్లో మంచిగా ఫేమస్ అయినాం అనుకో, మళ్ళీ మామని పిలిచి మటన్ బిర్యానీ కూడా చేపిద్దాం. ఒకవేళ అనుకున్నట్టు దేవుడు పుణ్యాన వీడియోకి ఒక అంటే మంచి రీచ్ వచ్చింది అనుకో, అనుకున్నట్టు రీచ్ వస్తే కంపల్సరీ మటన్ బిర్యానీ మంచిగా మేకని పోద్దాం. మేకని పోసి మటన్ బిర్యానీ చేద్దాం. ఓకేనా? పొట్టేల్ మంచిగా పొట్టేల్ మేకప్ అన్నీ వస్తుండే. కానీ ఇక్కడికి వెళ్ళి యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలి, మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో. బస్ స్మెల్ అయితే అదైంది. $10 kg చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. లగన్ పెద్దది ఉంది. లగన్ వచ్చేసి 20 kg కాబట్టి ఈ 10 kg అనేది సగంలో కనిపిస్తుంది. చూడండి మంచిగా టేస్ట్ కోసం మనకు మామ స్పెషల్తో బౌల్ పెడుతుండో నాకు అర్థమైతే లేదు. చూద్దాం ఏం చేస్తాడు. మొత్తం వేరే లెవెల్, మొత్తం న్యాచురల్ స్టైల్లో చేస్తుండే మనకు చికెన్ బిర్యానీ. వారే వా, వేరే లెవెల్ కొడుతుంది భయ్యా. నువ్వే ఇప్పగా అంటే అలాగే ఫ్రెండ్స్, మనం కలరింగ్ కోసం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. వారే వా, మామ స్టైల్లో వేరే ఉంది. డైరెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పొయ్యి మీద ఎక్కించుడు. ఇక పొయ్యి మీద ఎక్కించి మ్యాగ్నేషన్ వేసుకొని డైరెక్ట్ వేసేసి మ్యాగ్నేషన్ చేస్తే మనకు మన తెలంగాణ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అయినట్టు. రంగుల పండుగ వేరే లెవెల్ టేస్ట్ మొత్తం చూస్తేనే నోరు ఊరుతుంది కదా. చికెన్ బిర్యానీ చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది.
ఇక పొయ్యి మీద గరం చేసి ఒక్క 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేస్తే మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. మొత్తం కచ్చ 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 తినుడే. ప్లస్ మనోడైతే తొందరగా మంచిగా మ్యాగ్నేట్ కావాలని సరే తొందరగా ఉడకాలని అంటే కింద మాడు కాకుండా పైన కూడా మనం నిప్పుకలేస్తే అన్నం తొందరగా ఉడికి కింద వేడితో చికెన్ పీసెస్ కూడా ఉడికి తొందరగా చికెన్ బిర్యానీ రెడీ అవుతుందని చెప్పి మీద నిప్పుకలేస్తుండు. ఒకవేళ కిందనే మంట ఉంటే ముక్క మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన కూడా నిప్పుకలేస్తుంది. చూసేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాల రెస్ట్ తర్వాత మనం డైరెక్ట్ మూత ఓపెన్ చేసి బిర్యానీ చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఒక్క ఫ్రెండ్స్ చూసారు కదా, మంచిగా కింద మంట పైన మంట మధ్యలో బిర్యానీ ఉడుకుతుంది. చూడండి, ఒక్క 15 నిమిషాల తర్వాత మనకు అసలు సిసలైన తెలంగాణ బిర్యానీ రెడీ అయినట్టే. డైరెక్ట్ మంచిగా ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేద్దాం. ఓకేనా, ఫ్రెండ్స్ టైం వచ్చేసి దగ్గర 20 మినిట్స్కి ఎబో అవుతుంది. మనకైతే బిర్యానీ రెడీ అయినట్టు అనుకుంటాం. చూసేద్దాం ఒకసారి, చూద్దాం బిర్యానీ మరి మంచిగా పర్ఫెక్ట్ ఉడికిందా లేదని. మొత్తం చింగ్ చింగ్ అంటుంది. చూడండి, ఉడికింది. మంచిగా దించుకొని సర్వ్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. ఒకసారి చూద్దాం, టేస్ట్ చేద్దాం. చూడండి మామ, ఉడికిందా? ఉడికింది, తీసారా? ఓకేనా, దించారా? ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది. చూడండి, ఒరే వారే వా, చికెన్ లెగ్ పీస్ మంచిగా దించుకొని మంచిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఎట్లున్నదో చూసేద్దాం. ఓకేనా, ఓకే మా ఏ డాడీ దించు. మొత్తం సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇంత తీసుకుంటాం, మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయండి. కింద ఫ్రెండ్స్ చాలా రిస్క్ తీసుకొని మనం 10 kg చికెన్ బిర్యానీ చేసినాం. మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు. జరిగే పుల్లలు వేరే లెవెల్. మనోడైతే బిర్యానీ ఎందుకు వచ్చిండవు రే, నీకు వలుతా రే. మంచిగా ఫ్రెండ్స్ స్ప్రైట్లు పెట్టి అన్నీ నేర్చుకున్నాం. అట్లా పెట్టదు వీడియోలో. మంచిగా మనోడు స్నాపులు తీస్తారు వీళ్ళు. ఓకే మంచిగా జల్దీ కానీ మామ చల్ల పడుతుంది. అరే అంతా మీరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మంచిగా సర్వ్ చేస్తుండే మామ. మొత్తం A to Z మామ వేస్తుండు. మనం టేస్ట్ చేద్దాం. ఓకేనా, చూస్తే మంచిగా స్పైసీ ఉంది. ఫ్రెండ్స్ మంచిగా టేస్ట్ మాత్రం మజా అయింది. మనోడు తోడుతున్నాడు, వేరే టేస్ట్ వచ్చింది. బాగా కాలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గరం గరం చూడండి, ముక్క ఇవ్వండి ఎంత స్మూత్ ఉడికిందో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంటర్ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయింది ఫ్రెండ్స్. చూసారుగా మేము ఏమేమి ఐటమ్ చేసినామో మంచిగా వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసి పౌస్ చేసుకుంటూ చూసుకుంటా ఐటమ్ని ఇంగ్రీడియంట్స్ మంచి చేసి మంచిగా గరం గరం తినేసేయండి. ఓకేనా, ఆగురా నువ్వు. స్ప్రైట్ గరం గరం చికెన్ బిర్యానీతో స్ప్రైట్ తాగితే కిక్కే వేరు ఉంటుంది. మామ ఏమే దా దా దా
వేరే లేవులా ఉదరిచేనా అవి మై భయ్యా అస్సురు అస్సురు టేస్ట్ ఎట్లుంది చేస్తుండు మనోడైతే లెగ్ పీస్ దిగారా లెగ్ పీస్ లేదు లెగ్ పీస్ గున్ గున్ మంచిగా దిగిరా మెల్లగా చెప్తున్నానే వచ్చింది 4. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అనదర్ వీడియో. బాయ్. 10 kg బిర్యానీ మంచిగా ఇక్కడనే ఖాళీ అయిపోతుంది. అట్లా టేస్ట్ అయింది. అట్లా తింటున్నాం మేము. మనోడు తిన్నో లేచిండు ముక్కల కోసం. బేకు ఎట్లా వస్తున్నాయి. మనోడు ఇప్పుడే జాయిన్ అయిపోయారు. అనిల్ డాడీ అండ్ రామ్దాస్ డాడీ. ఏం టేస్ట్ ఎట్లేంటో గుడ్ బాయ్ డాడీ. ఏం తప్పుడు ఎత్తలేవు. సూపర్ టేస్ట్ అదురుతాను మళ్ళా. ఇదైతే మొత్తం ఇగో లెగ్ పీసులు చోరు చేసిండు. మంచిగా కుక్కే పక్కకి ఎట్టుకున్నాడు. అయ్యంగా రాజుకి మాకు ఆడికి ముగ్గురికి వచ్చింది. పెద్ద మామ చిన్న మామ గై కనా